వంశీ మంచి భావుకుడు. అదే. ఏమనాలి, వచ్చి ఆ పరిస్థితి చూసి మీరు కాస్త వైట్ టచ్ చేసుకోవాలి అని అనాలి. ఏమన్నాడు తెలుసండి, చూశాడు, కింద నుంచి మీదకి చూశాడు ఆమెని చూసి, ఏమండి సిరిపాదం నుంచి శిరస్సు వరకు వైటే, ఇంకా తలకి వైట్ ఎందుకండి అన్నాడు వంశీ. నన్నేమో వైట్ వేసుకోమని చెప్పమని పంపించాడు, వేసుకోవట్లేదని చెప్తే ఎందుకు వేసుకోలేదని వచ్చాడు. వచ్చి ఆయన అన్న డైలాగ్ ఇది, సిరిపాదం నుంచి శిరస్సు వరకు వైట్, ఇంకెందుకండి వైట్ అన్నాడు. అలాగా ఆయన చాలా స్పాట్లో మంచి భావుకుడే, కానీ పక్కాడు పరిస్థితి ఏమవుతుంది, మిమ్మల్ని ఇరికించాడా? ఓకే. అంటే అతన్ని మనం గమనించి అతనితో ఫాలో అవ్వాలన్నమాట. బట్ హీఈస్ అ వండర్ఫుల్, మంచి భావుకుడు, మంచి రచయిత, షార్ట్స్ కూడా బాగా తీస్తాడు, చాలా డిఫరెంట్ అప్రోచ్, ట్రెండ్ సెట్టర్ అని పేరు కూడా తెచ్చుకున్నాడు. ఆ విధంగా వంశీ గారితో ఉండేటటువంటి పుంఖాల అనుభవాల్లో ఇదొకటి. ఆయనతో చాలా అనుభవాలు ఉన్నాయి, అవి తర్వాత చెప్పుకుందాం. ఏం సినిమాలు చేశారు? ప్రేమించి పెళ్ళాడు. అదే, ఎన్ని సినిమాలు? ఒకటేనా? ఒక్క సినిమాయే.